పిల్లరా మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8 నుండి 12 వరకు నేను చదువుతాను, మీరు వినండి. అల్ఫయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యం బోధించినందుకును యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చినందుకును పద్మాసు దీపమున ప్రవాసినైతిని. ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని గొప్ప స్వరము నువ్వు చూస్తున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుదైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. అది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, కనుగొల నాయన, పరిశుద్ధ స్తోత్రములు, చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యాన్ని చదువుకున్నాం నాయన. వివరించుటకు నాకు శక్తి లేదు, జ్ఞానం లేదు, బలహీనతను మీ శ్లోసాత్మ మరుగుపరిచి నీ ఆత్మ సంగతులను నాకు వివరించండి. నా ద్వారా మీరు మాట్లాడండి. ఆదివంతం మీరే ఉండి నడిపించండి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, సహోదరిని, గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, ఆదివంతం మీరే ఉండి నడిపించుదురని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరోసారి మీకు అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథము ధ్యానం చేస్తూ వచ్చాం. గత వారము మనము దేవుని రాజ్యమును, దేవుని యాజకులమై ఉన్నామని ధ్యానం చేశాం. ఈరోజు మరికొన్ని విషయాలను మనం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకున్నాం. వాటిని ధ్యానం చేద్దాం. అల్ఫయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహానుతో మాట్లాడుతున్నాడు. ఆల్ఫా ఓమెగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే, సర్వాధికారి అయిన దేవుడు నాకు ప్రభువును నేనే. ఇక్కడ మొదటిదిగా ఆల్ఫా ఓమెగా నేను అని అంటున్నాడు. వీళ్ళారా, ఇజ్రాయిల్ దేశము ఆసియా ఖండమునకు, ఆఫ్రికా ఖండమునకు, ఐరోపా ఖండమునకు సెంటర్ పాయింట్. అది మధ్యంలో ఉంది. అనేకులు ఏషియన్స్ ఆ మార్గంలో వెళ్తూ ఉంటారు, ఆఫ్రికన్స్ ఆ మార్గంలో వెళ్తూ ఉంటారు, అలానే యూరోపియన్స్ కూడా ఆ మార్గంలో వెళ్తూ ఉంటారు. ఒక జంక్షన్ పాయింట్ అది. అలానే యూదులకు, ఇశ్రాయేలులకు కలిగినటువంటి శ్రమలను బట్టి వారు ఈ 3 ఖండాల్లో ఉండేటువంటి అన్ని దేశాలకు చెదరగొట్టబడ్డారు. కాబట్టి వాళ్ళకు చాలా భాషలు వస్తాయి. అందులో మొదటిది వారు మాట్లాడేటువంటి హెబ్రీ భాష. ఇశ్రాయేలు హెబ్రీ భాష మాట్లాడతారు. దాని పక్కన ఉన్నటువంటి సిరియా దేశస్తులు అరామిక్ భాషను వాడతారు, అరామిక్ భాష మాట్లాడతారు. ఇక యూరోపియన్ ఆ కంట్రీస్ అటు నుంచి మనం చూసినట్లయితే రోమియోల పరిపాలన ఉంది కాబట్టి రోమియోల భాషల అయినటువంటి లాటిన్ వాడతారు వారు. రోమియోలు వాడేది లాటిన్. అలానే గ్రీసు దేశం కూడా ఉంది. గ్రీసు దేశస్తులు కూడా అందుబాటులో అక్కడ ఉంటారు. గ్రీసు దేశానికి వెళ్ళాలి. గ్రీకు భాష కూడా వాళ్ళు మాట్లాడతారు. లాటిన్, గ్రీక్, అరామిక్, హెబ్రీ. అందుకనే బైబిల్లో ఈ 4 భాషల గురించి మొదటి పేజీలోనే రాస్తాడు. అదేమో హెబ్రీ, అరామిక్, గ్రీకు, లాటిన్ భాషలలో తర్జుమా చేయబడిన అక్కడి నుంచి మూలాలు సేకరించి దీన్ని తర్జుమా చేయబడినదని ప్రతి బైబిల్లో రాసి పెట్టబడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇతను యోహాను ఇస్రాయేల్ దేశస్థుడై ఉండి ఇతను గ్రీసు దేశం ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంతే కదా. అక్కడ ఆ సంఘాల మధ్య టర్కీ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ఆసియాలో ఉన్నటువంటి ఆ సంఘాల మధ్య సేవ చేస్తున్నాడు. అక్కడనే అతడు బంధించబడ్డాడు. అతని గ్రీకు భాష వచ్చు కాబట్టి ఆయన గ్రీకులో రాసినాడని చెప్పడానికి ఇది ఒక మాట. ఏమిటంటే ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా ఒమేగా అనేది గ్రీకు భాష.
ఆది, రెండోది ఆదియు అంతము. ఆదియు అంతము అనేది తెలుగు భాష. ఏ టు జెడ్ అనేది ఇంగ్లీష్ భాష. నాలుగవది ఆల్ఫేల్ తే అనేది హెబ్రీ భాష. ఇవి భాషలో ఉన్నటువంటి మొదటి అక్షరము, చివరి అక్షరము. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆల్ఫా ఒమేగా. ప్రభువుకు అన్ని భాషలు వచ్చు, గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఉండే అన్ని భాషల వారితో మాట్లాడతాడు. ఆయన అన్ని తెగల వారితో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. ఇప్పుడు మనం తర్జుమా చేసుకుంటున్నాం, కానీ మన హృదయాలు ఎరిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మనం నమ్మిన దేవుడు. ఆయన అన్ని భాషలు తెలిసినవాడు, అన్ని భాషలలో మాట్లాడగలవాడు. ఇక్కడ గ్రీకు భాషలో ఆల్ఫా ఒమేగా అని ఆయన పలుకుతూ ఉన్నాడు. అనగా నిత్యము ఉన్నటువంటి వాడు. ఆయన నిత్యము ఉన్నటువంటి వాడు. మరొక మాటలో చెప్పాలంటే ఆయన నిత్యుడు. ఆయన నిత్యుడు అంటే ఆది లేనివాడు, అంతము లేనటువంటి వాడు. దెర్ ఈజ్ నో బిగినింగ్, దెర్ ఈజ్ నో ఎండింగ్. ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్. నిరంతరము ఉన్నటువంటి దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును అని సర్వాధికారి అయిన దేవుడు అంటారు. ఆయన సర్వాధికారి. ఈ మాట రోమాపత్రిక 9:5 ఉంది. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు అని రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట చెప్పబడి ఉన్నది. అంతేకాదు తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సర్వాధిపతి, సర్వానికి అధిపతి, సర్వాధికారి. ప్రపంచంలో ఉండే అధికారాలన్నిటికీ ఆయనే. ఈజ్ ద చీఫ్ గవర్నర్ ఆఫ్ ద టోటల్ వరల్డ్ అండ్ యూనివర్స్. ప్రపంచానికే ఆయన అధికారం కలిగినటువంటి వాడు, ముద్ర వేయగలిగినటువంటి వాడు. ఆయన కన్ను చన్నల్లోనే ప్రతి రాజ్యము, ప్రతి రాజు, ప్రతి పరిపాలన జరుగుతుంది. అందుకనే ఆయన గురించి సర్వాధికారి అని చెప్పబడి ఉన్నది. సర్వాధికారి దేవుడగు ప్రభువు అన్న దేవుడన్న ఒకటే. ఇదివరకు కూడా మనం ధ్యానం చేసినాం. ప్రభువు దేవుడు, దేవుడైన ప్రభు అయిన దేవుడు. ప్రభువు దేవుడు అనగా ఒకే అర్థం వస్తుందని ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు రండి 9వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు 9వ వచనంలో ఏమంటున్నాడయ్యా అంటే, మీ సహోదరుడును. అయ్యా ఇక్కడ యోహాను తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలో, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యమును బోధించినందుకు, యేసును గురించి సాక్ష్యం ఇచ్చినందుకు పరత్మాసు దీపమున పరవాసినైతిని అని అంటున్నాడు. కాబట్టి మీ సహోదరుడు, ఈయన ఎవరు? సహోదరుడు. ప్రభువు చెప్పాడు, తనను వెంబడించు వారిని మీరు సహోదరులని పిలువబడతారు, మీరు స్నేహితులని పిలువబడతారు, మీరు శిష్యులని కూడా పిలువబడతారు. సహోదరులు, శిష్యులు, స్నేహితులు. మరొక మాట చెప్పాలంటే దాసులు. మరొక మాట చెప్పాలంటే పరిశుద్ధులు. మరొక మాట చెప్పాలంటే సేవకులు. ఆయన సేవించువారు. మనకు ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ యోహాను మీ సహోదరుడును ఇక్కడ సంఘాలకు రాస్తున్నాడు. 7 సంఘాలకు రాస్తున్నటువంటి ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత. మీ సహోదరుడు అన్నప్పుడు ఇక్కడ యోహాను యొక్క దీన మనస్సు మనకు కనపడుతుంది. ఆయన దీన మనస్సు కలిగినటువంటి వాడు. ప్రియులారా, మనకందరికీ తెలుసు సువార్తలలో యోహాను ఇతను జబదేయ కుమారుడు. అవునా? జబదేయ కుమారుల తల్లి ఆమెకు 2 కుమారులు. ఒకరు యాకోబు, మరొకరు యోహాను. అన్న యాకోబు, తమ్ముడు యోహాను. వీరికి నేను రెఫరెన్స్ చెప్పట్లేదు.
వీరికి ఉరిమెడు వారు అనే పేరు ఉంది. ఉరిమెడు వారు అంటే గద్దిస్తారు, ఎవరిని కూడా లెక్క చేయరు, అంటారు అంటారు. ఉరిమెడి వారు అంటే పౌరుషము రోషము కలిగినటువంటి వారు, గట్టిగా మాట్లాడేటువంటి వారు, ఉరిమెడి గుణం కలిగినటువంటి వారు ఒకప్పుడు. అయితే దాని అర్థం ఏంది అంటే వీళ్ళకు సహనం అనేది లేదు, అంతే కదా. చిన్న విషయాన్ని కూడా ఓర్చుకునే శక్తి లేని వాళ్ళే గద్దిస్తూ ఉంటారయ్యా, ప్రతిదానికి ముందు పడతా ఉంటారు అమ్మని. సహనం లేనివాడు. మూడవది చూసినట్లయితే ఇతను వాళ్ళ తల్లి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తన 2 కుమారులను తీసుకొని పోయి అయ్యా, నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నా కుమారులు ఒకడు కుడి పక్కను మరొకడు నీ ఎడమ పక్కన ఉండాలా, ఇది నా కోరిక అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా, నాకు కుడి ఎడమ పక్కన ఉంచేటువంటి అధికారము నాకు లేదు, అది తండ్రి అయిన దేవుడే నిర్ణయిస్తాడు. అంటే వీళ్ళ మనసులో ఏముందయ్యా అంటే ప్రధానత్వాన్ని కోరుకుంటున్నారు. మేము గొప్ప వాళ్ళంగా, ఈ సేవలో గొప్ప వాళ్ళంగా ఉండాలా, ప్రభువులో మేము గొప్ప వాళ్ళంగా ఉండాలా. చూడండి ఎంత గొప్ప విషయము. ప్రభువులో మేము గొప్ప వాళ్ళ ప్రధానత్వం కోరుకుంటున్నారు. ఇలాంటి గుణం కలిగినటువంటి వారు 1 ఉరిమెడి వారు, 2 సహనం లేని వారు, 3 ప్రధానత్వం కోరుకునేటువంటి వారు. ఇప్పుడు ఏమంటున్నాడు, మీ సహోదరుడును అంటున్నాడు. అంటే ఇప్పుడు నీకు సహోదరుడే, నాకు సహోదరుడే, లోకంలో ఉండే వాళ్ళకందరికీ సహోదరుడే, ప్రభు నమ్మిన వారికి అందరికీ సహోదరుడు. ఈ మాట పలకడం వల్ల ఆయనలో ఏం కనపడుతుంది అంటే దీన మనస్సు కనపడుతుంది, దీనత్వం కనపడుతుంది. కాబట్టి తన్ను తాను తగ్గించుకొని దీనుడైపోయిన యోహాను దీనుడైపోయాడు. ఉరిమెడివాడు, గద్దించేవాడు, ప్రధానత్వం కోరుకున్నటువంటి వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడయ్యా అంటే అనుభవం మీద తను తగ్గించుకొని దీనుడై ఏమని అంటున్నాడు, సహోదరుడు అంటున్నాడు. ప్రియులారా, సేవలో నలిగిపోయినప్పుడు గుర్తుంచుకోండి, సేవలో నలిగిపోయినప్పుడు, పరిచర్యలో అధికంగా వాడబడినప్పుడు, ప్రభువులో అధికముగా మనము ఆనందించినప్పుడు, ఆయన వాక్య ధ్యానం చేసినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు మనలో ఉన్న మనము అనేది పోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం పోతుంది. ఏం మిగులుతుంది? మన ప్రభువే, మనం కాదు. మనం బ్రతికించేది ప్రభువు, నడిపించేది ప్రభు, మన సర్వస్వము ప్రభువు అయి ఉన్నాడు. ఆయన నామాన్ని ఘనపరచాలి. అంతకన్నా ఈ లోకంలో మరొక గొప్ప స్థితి లేదు అనేటువంటి తగ్గింపు స్థాయికి వస్తారు. చూడండి, పౌలు జీవితంలో కూడా ఇలాంటి మార్పు చూస్తాం. పౌలు జీవితంలో ఇలాంటి మార్పు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:9 మనకందరికీ తెలుసు. పౌలు యూదామత ప్రవిష్టుడై ఉండి, పరిసయ్యుడై ఉండి, బెన్యామీను గోత్రీకుడై ఉండి, క్రీస్తు మార్గములో సంచరించు వారిని చంపుతూ హింసిస్తూ బాధ పెట్టినటువంటి వాడు. అవునా? బాధ పెట్టి సంఘాన్ని హింసించి ఎంతో ఘోరంగా హింసించినటువంటి వాడు. అలాంటి పౌలు ఏమైపోయినాడు? అలాంటి పౌలు దమస్కు మార్గములో ఆయన ఏమైపోయినాడో తెలుసా? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత ఆయనలో ఉన్న ఆక్రోశము, గద్దింపు, గొడవ, అవి ఇవి అన్నీ కూడా అవన్నీ పోయేసేసి చూడండి 15వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు. 15:9 ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువైన వాడను, నేను సంఘమును హింసించినందున అపోస్తులనుటకు యోగ్యుడను కాను. అపోస్తులకందరిలోకెల్లా తక్కువ వాడను. ఈయన ప్రభు దర్శనాన్ని దమస్కు మార్గంలో ప్రభువును దర్శించాడు. అంత అనుభవం ఉండి కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? అపోస్తులందరిలో తక్కువ వాడను. నాకన్నా అపోస్తులందరూ గొప్పవాళ్ళు అని అర్థం అంతే కదయ్యా. ఇది క్రీస్తు శకము 57వ సంవత్సరం ఆయన అన్నాడు ఈ మాట. క్రీస్తు శకము 57. అయితే
క్రీస్తు శకం 61వ సంవత్సరము ఎఫ్సీలకు పత్రిక రాస్తూ అయ్యా ఎఫ్సీలకు పత్రిక రాస్తూ ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. ఎఫ్సీ పత్రిక 3:11లో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, ఆ మధ్యలో ఉంది చూడండి, చివరి భాగం, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు కృపానుగ్రహించను. పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అంటే లోకంలో ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళందరిలోకెల్లా నేను అల్పుడను. ఎందుకంటే నేను సంఘాన్ని హింసించినాను, సంఘాన్ని బాధించినాను. అయితే అందరికన్నా ఎక్కువ సేవ చేసినటువంటి వాడు పౌలే. అయితే పౌలు ఇప్పుడు అంటున్నాడు, నేను అత్యల్పుడను, తక్కువ వాడని అంటున్నాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడని అంటున్నాడు. ఆ తర్వాత చూడండి, క్రీస్తు శకం 66వ సంవత్సరము తిమోతికి పత్రిక రాస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం 1:15 పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పాపులలో ఏమంటున్నాడు? పాపులలో ప్రధానుడను. ప్రపంచంలో పాపులు అనేవాళ్ళు గొప్ప పాపి ఎవరు అంటే పౌలు అంటాడు, నేనే అంటాడు. అబ్బు చూడండి ప్రియులారా, వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ, సేవలో వాడబడే కొద్దీ, సేవలో ఎదిగే కొద్దీ భక్తులు ఏమవుతారంటే తమను తాము తగ్గించుకుంటారు. ఆ తర్వాత మా దగ్గర ఏమీ లేదు అంటారు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ప్రభువు నమ్మి విశ్వాసయాత్రలో సాగుతున్న మనం రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎంతో సేవ జరిగి ఎంతో అనుభవం మనం పొందినాం. ప్రభువు నమ్మి విశ్వాసయాత్రలో సాగుతున్న క్రైస్తవుల్లో ఉండేటువంటి ముఖ్యమైన లోపం ఏంటంటే అసూయ, ద్వేషము, కలహము, మత్సరము. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. గట్టి పాపాలు చేయరు కానీ ఈ పాపాలు మాత్రం ప్రతి మనిషిలో అసూయ అనేది ఉంటుంది. అయితే పౌలులో ఎక్కడ అసూయ దొరకదు, యోహానులో దొరకదు. ప్రియులారా, వీళ్ళు మనకు మాదిరిగా ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి మనల్ని మనం పరిశీలించుకోవాలా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితం ఎలా ఉన్నది? అనుభవం పెరిగే కొద్దీ నువ్వు ఎలా ఉన్నావు? లోబడుతున్నావా? తగ్గించుకుంటున్నావా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో, అదే కదా, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో పేతురు అంటాడు, చూడండి ఎంత చక్కటి మాటలు పలుకుతాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. అది మనము దీన మనస్కులమై ఉండాలా? ప్రియులారా, గుర్తుంచుకోండి, దీన మనస్కులం. మనకు కావాల్సింది దీన మనస్సు ఉందా? దీన మనస్సు ఉందా? అది చాలా అవసరం. దీనులం కావాలి. అవునా? ఓకే, ఇప్పుడు పర్వాలేదులే. కాబట్టి దీన మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనుభవంలో మనం ఏం కావాలా? దీన మనస్కులు కావాలి. దీనత్వం రావాలి. మన జీవితాలలో మార్పు రావాలి. మన బ్రతుకులో మార్పు రావాలి. మనము మన శరీరంలో క్రీస్తును మనం బయటికి కనపరిచే వారంగా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. అటు తర్వాత చూడండి, రెండో విషయానికి వెళ్దాం. మీ సహోదరుడు అనే మాట మనం ధ్యానం చేశాం, అవునా? ఇప్పుడు యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహాను ఏమంటున్నాడు? యేసును బట్టి కలుగు శ్రమ. యేసును సంఘానికి వచ్చిపోతూ ఉంటే ఏ సమస్య లేదు. కానీ సంఘంలో సేవ చేస్తూ ఉంటే, అవునా, పలకరిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, అనేక మందికి వాక్యం చెబుతూ ఉంటే, గృహాలు దర్శిస్తూ ఉంటే, సేవలో వృద్ధి పొందుతూ ఉంటే, అనేకులకు సాక్ష్యం ఇస్తూ ఉంటే మనకు శ్రమలు అనేవి వస్తాయి. పనివాడికి శ్రమలు వస్తాయి, సోమరికి పనులు రావు. ఇంట్లో పడుకొని వాళ్ళకు ఏం శ్రమలు వస్తాయి? ఏమీ రావు. బహిరంగంగా ఆయన కొరకు జీవించే వారికి శ్రమలు వస్తాయి. యేసును బట్టి శ్రమలు, అవునా?
క్రీస్తుని నమ్మినాము కాబట్టి ఈ శ్రమలు. క్రీస్తుని నమ్మకపోయి బొమ్మలకు మొక్కే వాళ్ళకు ఏ శ్రమలు లేవు. అన క్రీస్తును బట్టి శ్రమలు. సత్యము కొరకు ఎప్పుడైనా మనం నిలబడినట్లయితే, సత్య పోరాటములో, వాక్యము కొరకు పోరాటములో, దేవుని మార్గమునకు అనేక మందిని ప్రభువు వైపు నడిపించే మార్గములో శ్రమలు తప్పకుండా వస్తాయి. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. శ్రమలు వస్తాయి. శ్రమలు లేకుండా, శ్రమలు లేని జీవితము అది. శ్రమలు వస్తాయి కాబట్టి శ్రమలోనూ రాజ్యములోనూ ఎక్కడ శ్రమలు ఉన్నాయో అక్కడ దేవుని రాజ్యం కూడా, దేవుని రాజ్యం అదే. అపొస్తలుల కార్యములు 14:22లో పౌలు మాట్లాడుతూ ఆయన అనేక స్థలములలో సంచరించుతూ విశ్వాసులను స్థిరపరుస్తూ వారికి ఒక మాట నాడు, విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండండి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించు వారికి ప్రవేశించాలంటే ఈ లోకంలో మనం కొన్ని శ్రమలు అనుభవించక తప్పదు. ఆ శ్రమల మార్గంలో నడవక తప్పదు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ తర్వాత అంటాడు సహనము అంటాడు. అనా సహనములోను అంటాడు. చూడండి ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించాలి. పాలివారవా, నామకార్థుడివా, నమ్మకస్తుడివా? మందిరానికి వచ్చిపోవడమేనా మన పని? ప్రభు ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? మత్తయి సువార్త 28:18-19-20లో ఉన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాం వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇది దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ. పాటిస్తున్నామా? ఆ ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు ప్రభు సేవలో మనకు శ్రమ ఉంటుంది. ప్రభు సేవలో మనకు ఆయన రాజ్యానికి మనం వారసులం అవుతాం. ప్రభు సేవలో మనము ఆయన సహనములో పాలిభాగస్థులం అవుతాము. అనగా సేవ చేస్తూ శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమలను ఎదుర్కోవాలంటే మనిషికి ఏం కావాలా? ఒక విశ్వాసకి ఏం కావాలా? ఓర్పు కావాలా? సహనం కావాలా? ఓర్పు సహనము లేనటువంటి వాడు దేవుని సేవకు పనికిరాడు. ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది, సహనము చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఇక్కడ 5వ అధ్యాయం 7వ వచనంలో అక్కడే పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి అంటున్నాడు. ఆయన మనల్ని గురించి చింతించుతున్నాడు. ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా ఆయన తప్పిస్తాడు. అవునా? పౌలు సంఘాన్ని హింసిస్తూ ఉంటే సౌలునే పౌలుగా మార్చేశాడు. అద్భుతమైన కార్యం. సంఘమును హింసించువాడు సంఘ సేవకుడైనాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన సేవలో ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటుందని మనం జ్ఞాపకం ఉంచుకొని సహనముతో పరిచర్య చేయాలి. సహనం అనేది దేవుడు మనకు కావాలని కోరుతున్నాడు. సహనము, ఓర్పు, సహనము అనేటివి చాలా ప్రాముఖ్యమని. ఆ తర్వాత రండి 10వ వచనం. అయ్యా, అక్కడే యోహాను నేను దేవుని వాక్యమును బోధించినందుకు, యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చినందుకు పద్మాసు దీపమున పరవాసినైతిని. పద్మాసు దీపము, అవునా? ఇది మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ద్వీపం. నిన్న దాని గురించి మనం ధ్యానం చేశాం. ఆ ద్వీపంలో ఐలాండ్, ఇంగ్లీష్లో ఐలాండ్ అంటారు, పద్మాసు ఐలాండ్. ఆ ద్వీపంలో అతడు పరవాసిగా ఉన్నాడు. అంటే లోకానికి సంబంధం లేదు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే అతన్ని నూనెలో వేయించారు, చనిపోలే. ఆ కాలిన గాయాలతో ఇంకా జీవం కలిగి ఉన్నందువలన అతన్ని తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారు.
పద్మాసు దీపములో అతడు ఒంటరి వాడై ఉన్నాడు, నాన్నవారు లేరు. అది ఒక ఖైదు. ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు ఆయన అనుభవించుతున్నటువంటి ఖైదీ. అది శిక్షార్థమైన ఖైదీ అంటారు. అక్కడ ఆ శ్రమలో నుండి ఆయన ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. అర్థమైందా? ఈ ఖైదీగా ఉండి ఆ శ్రమ అనుభవిస్తూ శరీరములో ఏమాత్రము స్వస్థత లేదు, ఒంటరితనం ఉంది, క్రీస్తు కొరకు శ్రమ అనుభవిస్తున్నాడు యోహాను. పద్మాసు దీపములో ఒక ఖైదీగా ఉన్నాడు. అక్కడ అతను గ్రంథం రాస్తున్నాడు. ప్రియులారా, జీవిత పాఠములు నేర్చుకున్నటువంటి యోహాను, ఎంతో ఉరిమెడివాడుగా ప్రధానత్వం కోరుకున్నటువంటి వాడుగా ఉన్నటువంటి యోహాను ఇప్పుడు ఏమైనాడు? గ్రంథం రాస్తున్నాడు. యోహాను సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు. ఇప్పుడు చిట్టచివరిదిగా ఆయన అవసాన కాలంలో, ముగింపు కాలంలో ప్రత్యేక ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, గ్రంథము పౌలు కూడా ఖైదీలో ఉండి ఎఫ్సీలకు రాసిన పత్రిక రాశాడు, ఫిలిప్పీ పత్రిక రాశాడు, కొలసై పత్రిక రాశాడు, ఫిలోమోను పత్రిక రాశాడు, తిమోతి రాసిన 2వ పత్రిక రాశాడు. ప్రియులారా, గ్రంథాలు రాయడం అనేది అది దేవుడిచ్చిన వరం. అవునా? నా మటుకు నాకు గ్రంథాలు రాసే ఆలోచన లేదు, నా జీవితంలో ఎప్పుడు లేదు. కానీ నా జీవితమే కొన్ని పాఠాలను నేర్పించింది. సంఘం నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. సేవ నాకు ఎంతో పాఠాలు నేర్పించింది. అనేక సంఘాలు కట్టి అనేక విస్తారమైన సేవ చేసిన నాకు, నేను అనుభవించిన శ్రమలలో కన్నీరు కారుస్తూ అనేక దినాలు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ కరోనా సమయంలో ఇంట్లో నుంచి బయటికి పోకుండా కూర్చోబెట్టింది ప్రకృతి. అవునా? కరోనా ఇంట్లో కూర్చోబెట్టింది. ఆ సమయంలో గ్రంథరచన ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. ఇప్పటికి 5 పుస్తకాలు రాశాను. దేవుని ఆత్మచేత నింపబడి ఒంటరితనం అనుభవించినప్పుడే ఆలోచనలు దేవుడు మనతో చక్కగా మాట్లాడతాడు. మనం నలిగినప్పుడు, ఒదిగినప్పుడు దేవుడు అనేక విషయాలు మనకు తెలియపరుస్తాడు. అలాగనే యోహాను తనకు కలిగిన శ్రమలన్నింటిని బట్టి ఇక్కడ ఒక పుస్తకం రాస్తూ ఉన్నాడు. సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని వాక్యము బోధించినందుకు జైల్లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఖైదీలో ఎందుకున్నాడు యోహాను? దేవుని వాక్యము బోధించినందువల్ల. బైబిల్ చేతబట్టుకొని వాక్యము బోధించు వారికి ఈ లోకంలో శ్రమ ఉంది, కష్టం ఉంది, ఖైదీ ఉంది. యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చినందుకు ప్రపంచంలో ఎవరికి అక్కర్లేనటువంటి రాజు ఈయన. ఎవరు ఈయనను యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోరు. అలాంటి రాజును మనము మన సొంత రక్షకుడిగా స్వీకరించాం, మన దేవునిగా మనం స్వీకరించాం. ఈయన గురించి మనం సాక్ష్యం ఇచ్చుతున్నప్పుడు ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది. అందరి చేత ప్రేమించబడిన వాడు కాడు, ఆయన దూషించబడినాడు. ఆయనలో పాపం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండి మానవుల కొరకు ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన యేసు ప్రభును మనం లోకానికి ప్రకటిస్తుంటే లోకం ఆయన మరణ పునరుద్ధానాలను యాక్సెప్ట్ చేయట్లేదు. మనం నమ్మినాం, దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాడు. నమ్మిన మనము దేవుని వాక్యమును బోధిస్తున్నాం. అంతేకాదు, యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నాం. ఆయన పాపుల కొరకై మరణించినాడు అని మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఆయన దేవుడు కనుక 3వ దినమున మృత్యువును జయించి లేచాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. దానిని బట్టి యోహాను ఇచ్చిన ఆ సాక్ష్యమును బట్టి ఆయన పద్మాసు దీపంలో పరవాసి అయినాడు. సేవలో శ్రమలు తప్పవు, గుర్తుంచుకోండి. ఆ తర్వాత రండి 10వ వచనానికి వద్దాం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా, ప్రభు దినము గుర్తుంచుకోండి, ప్రభు దినం ఉంది. ఆ ప్రభు దినములో ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడు అంటే తను తాను దేవుని ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. ఆయన తన మానవ జ్ఞానమునంతటిని కన్నా కూడా
దైవిక ఆత్మచేత, దేవుని ఆత్మచేత, దేవుని తలంపుల చేత నింపబడి ఉన్నాడు. ఆత్మవశుడై ఉండగా, ఇప్పుడు ప్రభు తప్ప ఆయనకు ఎవరు దర్శనం కనపడట్లేదు. ప్రభు దినమందు అంటాడు. ప్రభు దినం అనగా ఇది యూదుల సబ్బాతు దినం కాదు, విశ్రాంతి దినం కాదు. యూదులకు సబ్బాతు దినము, విశ్రాంతి దినము, సబ్బాతు లేదా విశ్రాంతి దినం అంటారు. అది శనివారం. అయితే ఇది ప్రభు దినము. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు దినం అనగా ఆదివారం. పునరుద్ధాన శక్తితో లేపబడిన యేసు ప్రభువును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ప్రభువునే ఆరాధిస్తున్నాం, ఆ ప్రభువును ధ్యానిస్తున్నాం, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాం. అది ప్రభు దినమందు ఆదివారం. ఇదిగో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, క్రీస్తు పునరుద్ధానము ఆదివారం కలిగింది కనుక ఆదివారము ప్రభు దినము. ఆత్మవశంలో ఉండి ఈ ప్రకటన గ్రంథం రాస్తూ ఉన్నారు. ఆత్మవశముతో మనము ఉన్నప్పుడు అద్భుత కార్యాలు చేస్తాము. అలాంటి భక్తులు గొప్ప గొప్ప కార్యాలన్నీ ఆత్మ అధీనంలో ఉన్నప్పుడు చేస్తారు. యోహాను ఆత్మ అధీనంలో ఉండి దేవుని ప్రత్యక్షతను కల్లారా చూస్తూ ఆయన చెప్తున్నదంతా ప్రకటన గ్రంథంలో ఆయన గ్రంథస్థం చేయించు ఉన్నాడు. చూడండి, ఆత్మవశులు బైబిల్లో కొంతమంది ఉన్నారు. మొదటి రాజుల గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం ఏలియాను గురించి రాస్తూ అక్కడ ప్రకటన గ్రంథం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనం. అయితే నేను నీ యుద్ధ నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నీకు తెలియని స్థలములకు నిన్ను కొంచుపోవును. అవునా? ఇక్కడ ఏలియా ఒక సమాచారం ఇచ్చి ఆహాబుకు తెలపమని తెలుపుతున్నాడు. ఎవరితోటి? అక్కడున్న భక్తుడు, అక్కడున్న సేవకుడితోటి, ఓబద్యా ఏం మాట్లాడుతున్నాడంటే, అతను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. అతను ఏలియాను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నేను నీ వద్ద నుండి, అంటే పలాని స్థలంలో ఏలియా ఉన్నాడు, నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడని ఆహాబు సమాచారం చెప్పమని ఏలియా చెప్తున్నాడు. అయితే ఓబద్యా ఏమంటున్నాడు అంటే, యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నేను కొంచుపోవును. అంటే ఆయన ఆత్మవశుడై ఏలియా ఏ స్థలంలో ఎక్కడ సంచరించుతాడో ఎవరికి తెలియదు, ఆయనకే తెలియదు, ఏలియాకే తెలియదు. అంటే ఆత్మ నడిపింపు ఉంది అతనికి. ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు కొన్ని అద్భుత కార్యాలు జరుగుతాయి. మనం కూడా, నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, మీకు కూడా ఉండొచ్చు. మనం సేవలో ఇంట్లో కూర్చొని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎక్కడ పోవాలన్నప్పుడు దేవుడు అద్భుతంగా కొన్ని స్థలాలు చూపిస్తాడు. మనం సేవ చేయాలనుకున్నప్పుడు, పని చేయాలనుకున్నప్పుడే, చేయకూడదు అనుకుంటే ఏం కనపడదు. అలాంటి అద్భుతంగా ప్రభువే నడిపిస్తాడు. అలాగా ఏలియా ఆత్మవశుడై ఉండగా, మనము దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు మనం చేసే కార్యాలు అవి దేవుడు చేయిస్తాడు మన ద్వారా. యేస్కేలు గ్రంథంలో చూడండి మరొక మాట. యేస్కేలు గురించి 11వ అధ్యాయం 24వ వచనంలో, తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వశుడను కాగా, యేస్కేలు మాట్లాడుతున్నాడు. నేను దైవాత్మను వశుడను కాగా, దేవుని ఆత్మ వశములోనికి నేను వెళ్ళిపోయినప్పుడు దర్శనంలో నైనట్టు కల్దీయుల దేశమందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపాను. దేవుడే ఆయన తీసుకెళ్ళి కల్దీయుల దేశంలో ఉన్నటువంటి, చెరలో ఉన్నటువంటి యూదుల దగ్గరికి తీసుకెళ్ళానంట. చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపాను అంటున్నాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు మనము ఒక్కొక్క స్థలానికి మనం ఎందుకు వెళ్తామో మనకే తెలియదు, దేవుడే నడిపిస్తాడు. అవునా? ఇంకోటి చూడండి, ఇక్కడ కూడా యేస్కేలు గ్రంథం 31వ అధ్యాయం, యేస్కేలు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. అక్కడ కూడా యేస్కేలు ఆత్మవశుడనై ఉండగానే 37 అండి, క్షమించండి, 37:1లో ఆడ చూసినట్లయితే, యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తొడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎముకలతో నిండి ఉన్న లోయ దగ్గరికి యేస్కేలును ఆయన తీసుకెళ్ళి దించాడంట. ఆత్మవశుడనై ఉండగా. ప్రియులారా, ప్రభు సహవాసములో
మనము మునిగిపోయినప్పుడు, దేవుని ఆత్మ ఆధీనంలోకి మనం వెళ్ళినప్పుడు ఆత్మ అద్భుతముగా మన ద్వారా తన కార్యములను ఈ లోకములో ఆయనే జరిగిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. పౌలు కూడా అవునా, లుస్త్రాలో అతన్ని కొట్టి ఊరి బయటికి ఈడ్చి చనిపోయినాడని ఊరి బయటికి ఈడ్చి బయట పారేస్తారు. బయట పారేసినప్పుడు ఆయన కొన్ని నిమిషాల తర్వాత మరలా చనిపోయినటువంటి వాడు బ్రతికి లేచినట్లుగా మనం చూస్తాం. ఆ లేచిన ఆ మధ్యకాలంలో జరిగిన సంభవాలను పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు. ఏమనంటే, క్రీస్తునందున్న ఒక మనుషుడు నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమును కొనిపోబడెను. అతడు శరీరంతో కొనుక్కోబడినో నేను ఎరుగను, లేక శరీరము లేక కొనుక్కోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుడు నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలను పలికెను. ఆత్మవశుడై ఉన్నాడు పౌలు. మధ్యాకాశమునకు కొనిపోబడినాడు, 3వ ఆకాశమునకు కొనిపోబడినాడు. 3వ వచనంలో పరదైసులోనికి కొనిపోబడినాడు అన్నాడు. ప్రభు దర్శనాన్ని పొందాడు, ప్రభుతో మాట్లాడినాడు, ప్రభు పౌలుతో మాట్లాడినాడు. శరీరం మాత్రము భూమి మీద ఉంది, ఆయన పరదైసుకు వెళ్ళి మళ్ళా వచ్చాడు. ఆహా, ఎంత అద్భుతం! ఆత్మవశుడై, ఆత్మ వెళ్ళింది మరలా వచ్చింది, మరలా పౌలు బ్రతికి సేవ చేశాడు. చేసినప్పుడు ఆయన పత్రికలో రాశాడు, నేను ఒక మనుషుని ఎరుగుదునని తన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆ మనుషుడు ఆయనే. అయితే నేను అని ఆయన చెప్పట్లే. ఎంత తగ్గింపో చూడండి పౌలులో. అలాగనే చూడండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 29వ వచనం. 8:29. ఫిలిప్పు నపుంసకుడు యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసి రథంలో పోచు ఉండగా ఫిలిప్పును దేవుడు నపుంసకుని రథం దగ్గరికి పంపిస్తాడు. 29వ వచనంలో చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా? ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడాను. అయ్యా, ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడింది. నపుంసకుని యొక్క రథము దగ్గరికి అతన్ని తీసుకెళ్ళింది. ఆ నపుంసకుడు ఎవరో ఫిలిప్పుకు తెలియదు, ఫిలిప్ ఎవరో నపుంసకుడికి తెలియదు. ఆత్మ నడిపింపు, ఆత్మవశము. ఆ తర్వాత 39వ వచనంలో కూడా చూడండి. అక్కడే వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఆత్మ నడిపింపు, ఆత్మ నడిపిస్తుంది. మనకు తెలియదు ప్రియులారా. ఇంతవరకు మన గతాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఏ విధంగా దేవుడు మనల్ని నడిపించినాడో మనకందరికీ అర్థమవుతుంది. ఆత్మ నడిపింపు అనేది మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంది. ఆ తర్వాత చూడండి 16వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యములు 16:6. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. సువార్త యాత్రకు బయలుదేరిన పౌలు సీలల్ని దేవుని ఆత్మ ఆటంకపరిచింది. వాళ్ళు ఆసియాలో చెప్పకూడదు, మీరు ఐరోపాకి వెళ్ళండి అని దేవుడే టర్న్ చేశారు. ఆహా, ఆత్మ నడిపింపు, ఆత్మవశము, ఆత్మ నడిపింపు. ప్రియులారా, అనుభవించిన వారికే ఇవి తెలుస్తాయి. ప్రభు సేవలో, ప్రభు పనిలో సాగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు అతి సులభముగా అర్థమవుతుంది. అలాగనే ఇక్కడ ఆత్మవశుడై ఇతడు కార్యములు చేయుచున్నాడు అని మనం చూస్తున్నాం. ఇక రండి 11వ వచనం. నీవు చూస్తున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రభు స్వరము వినినటువంటి యోహాను బ్రతికి ఉన్నప్పుడు ఆయనతో సంచరించి ఆయన స్వరం విన్నాడు. ఆయన మరణమై పునరుద్ధానంతో లేపబడిన తర్వాత భూమి మీద
ఆయన ఆరోహణం కాకముందు ఆయన మాటలు విన్నాడు యోహాను. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను శిష్యునితో మాట్లాడుతున్నాడు. నేను వింటిని, నా వెనుక వింటిని. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చు వర్తమానం విని ఆ వర్తమానాన్ని లోకానికి పంచడానికి యోహాను సిద్ధముగా ఉన్నాడు. అసలు దైవజనుని యొక్క పని అదే. ఏ దైవజనుడైనా సరే, ఏ సేవకుడైనా సరే ముందర దేవుని స్వరము వినాలి. ఆయన స్వరము విన్న తర్వాత దానిని ప్రజలకు అందించాలి. దైవజనుని యొక్క బాధ్యత అదే. ఇక ముగింపుకు వచ్చాము. 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని ప్రభువు వైపు తిరగాల. వెనక స్వరం వినపడుతుంది, స్వరమైతే వినపడుతుంది కానీ కళ్ళు ఇంకా చూడట్లేదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? తిరిగి చూస్తున్నాడు. వీళ్ళారా, మనం కూడా దేవుని వాక్యము ద్వారా ఆయన స్వరం వింటాం. ఆయన తేరి చూడగలిగినటువంటి అనుభవం మనకు కలిగి ఉండాలి. తిరిగి చూచుట. ఆయన సన్నిధికి వెళ్ళాలా, ఆయన సహవాసం చేయాలా, ఆయనతో ఉండాలి. నిర్గమకాండంలో చూడండి ఒక మాట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం. మోషేను గురించి రాస్తూ నిర్గమకాండం 3వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. పొద కాలిపోతుంది కానీ అది పొద మండుతో అగ్ని జ్వాలలతో మండుతుంది కానీ అదేమో పొద అట్లానే ఉంది. అదొక వింత. నాకెందుకు లేనే వెళ్ళిపోయింది మోషేకు ఈ దర్శనం కలిగేది కాదు, ఇంత సేవకుడు అయ్యింది, ఇంత నాయకుడు అయ్యిండేవాడు కాదు. అయితే అతడు మెల్లిగా ఆ పొద యొద్దకు తిరిగిన, మండుచున్న పొద వైపు తిరిగిన మోషే. కాబట్టి మనము కూడా ప్రభువుని వైపు తిరగాలి. ఇంకా ఈ కూడికలో ఎన్ని అనుభవాలు ఉన్నా కానీ ఆయన మాటలు, ఆయన స్వరం విందాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు తిరిగి చూచినట్లయితే ఆయన 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 దర్శనం మనకు కలుగుతుంది. ఆయన వాక్య దర్శనం మనకు కలుగుతుంది. ఆయన మాటలు, ఆయన చిత్తము, ఇవన్నీ కూడా మనము తెలుసుకోగలుగుతాం. అర్థమైందా సోదరుడా? ఆయన వైపు తిరుగుదాము. తిరుగుతున్నారా లేదా? తిరగండి. ఆయన వైపు తిరగాలి. ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలు మధురంగా ఉంటాయి. మన దిశ దశ నిర్దేశనం ఆయన చేయగలుగుతాడు. అలాగూ ఆయన వైపు చూస్తూ మన విశ్వాసయాత్రలో సాగుదాం. యోహాను అలా చూస్తూనే ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక గ్రంథస్థం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన స్వరం విందాం, ఆయనతో సహవాసం చేద్దాం, ఆయన కార్యములు చేద్దాం, ఆయన కొరకు జీవించుదాం, ఆయన కొరకు శ్రమలు అనుభవించుదాం, ఆయన కొరకు ఆయన రాజ్యంలోకి పోదాం, ఆయన రాజ్యంలో పాలి భాగస్థులం అవుదాం, ఆయనను బట్టి సహనంలో పాలి భాగస్థులం అవుదాం, దేవుని వాక్యమును బోధించుదాం, యేసును గురించి సాక్ష్యం ఇచ్చుదాం. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా క్రీస్తును విడవక క్రీస్తు కొరకు సాక్షిగా ఈ లోకంలో సాగుదాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్.